నేను ఎన్ని యాడ్స్ చేశాను, ఏ ఒక్కరు కూడా ఇలా ఫీల్ తీసుకొచ్చి చెప్పనే లేదు. పాపం శైలు అయితే వాళ్ళతో ప్రాక్టీస్ చేయించలేక ఎన్ని తిప్పలు పడేదో. చిచ్చి, నువ్వు నీ యాక్టింగ్ ఏడ్చినట్టుంది మామా. అదేంటి అలానే వేసావు? అదంతే, మన ఇద్దరికి యాక్టింగ్ రాదు. బానే చేశారు కదండి. నేను చేయలేనంటున్నా కదా, మాకు ప్రాక్టీస్ కావాలి. ఏమంటావు మామా? ఓ ఓ అవునవునవునవును, వి నీడ్ ప్రాక్టీస్. ఎందుకండి? ఓరి వెర్రి తమ్ముడా, మాకు ప్రాక్టీస్ కావాలి, నీకు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు కావాలి. అర్థమైంది. ఇప్పుడు చూడండి నా నటన ప్రతిభ. బాలు ఫోన్ చూస్తున్నాడేంటి? హలో శైలు, ప్లీజ్ సేవ్ మీ శైలు. ఏమైంది? నేను వీళ్ళ నటన ప్రతిభ చూడలేకపోతున్నాను. ప్లీజ్ ఒక్కసారి వచ్చి వీళ్ళతో ప్రాక్టీస్ చేయించవా? లేకపోతే రేపు డెమో బిస్కెట్ అయిపోతుంది. సారీ, బిస్కెట్ అయినా చాక్లెట్ అయినా ఏదైనా సరే రేపే చూసుకుందాం. ఇప్పుడు నేను రాను. హలో హలో హలో, మన బెట్ గేమ్ లో నేను గెలిచాను, మర్చిపోయావా? ఛీ, నీ బొందా. అదొక గేమ్, దానికి మళ్ళీ బెట్టింగా? ఓ నీ బెగ్గింగ్ అనుకో శైలు. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, లెట్ మీ థింక్. పొగరు రాదేమో. బామర్ది, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. వచ్చేస్తుంది, చూడు చూడు. మిమ్మల్ని నమ్ముకుని బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంటే మీరు మర్యాద రామన్న పర్ఫార్మెన్స్లు చేస్తారా? వదినా, రా శైలు రా. శైలమ్మ, ఏంటిలా వచ్చేసావు? పెద్దనాన్న చూడలేదా? కంగారు పడకన్నయ్య. రానన్నావు? మా నాన్నకి తెలియకుండా రాను అన్నాను. అంటే ఎస్, మా నాన్న పర్మిషన్ తీసుకునే వచ్చాను. ఇంకా నా మీద ప్రేమతో పిలవగానే వచ్చేసింది అనుకున్నానే. పర్లేదు, మీ నాన్నకి నా మీద అంతో ఎంతో నమ్మకం ఉంది, బానే పంపించాడు. నమ్మకం నీ మీద కాదు, నా మీద. ఎదురింటికి కూడా ఎస్కాట్ కావాలా? నేను ఇక్కడికి రావడం ముఖ్యం. ఎస్కాట్ వస్తే నీకెందుకు, బుల్లెట్ ప్రూఫ్ తో వస్తే నీకెందుకు? రాజీ, వీళ్ళిద్దరూ కలవాలనుకున్నాం కానీ కలిస్తే ఇలా ఉంటుందా? మేడం గారు, మన ఆర్గ్యుమెంట్ రేపటికి వాయిదా వేసుకుని ముందు వచ్చిన పని చూడండి. ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. అనయ్య, వదిన, మీరిద్దరూ ప్రాక్టీస్ చేసిన లైన్స్ చెప్పండి. నమస్కారం. పాడి పంటలు అనేది చాలా చిన్న మాట. కానీ పాడిని పెంచి పంటలు పండించడం అనేది చాలా పెద్ద మాట. ఏం శైలు అలా చూస్తున్నావు? మీ నటన కౌశల్యం చూసి మీ చెల్లికి మతి చెల్లించిందనుకుంటా. డైలాగ్ ని కండ కండాలుగా పోస్ట్ మార్టం చేసి పడేశారుగా.
అయినా నార్మల్గా రైతుల గురించి పంటల గురించి బాగానే చెప్తావు కదా అన్నయ్య. అంటే అప్పుడు యాక్టింగ్ చేయం కదా శైలు. ఇప్పుడు కూడా న్యాచురల్ గానే చేయమంటున్నానండి. ఏదేదైనా అదదే ఇదిది. ఆ, ఒక పంచే అన్నయ్య, మీరు కామ్గా వదిన పక్క నుండి తను చెప్పిన దానికి తల ఆడించండి చాలు. ఉమ్. మీరండి. ఓకే, రెడీయా? చెప్పు. నమస్కారం అండి. పాడి పంటలు అనేది చాలా చిన్న మాట కానీ ఆ, ఆ, ఆ పాడిని పెంచి ఎందుకు నవ్వుతున్నావు మామా? నువ్వు చెప్తుంది ఎలా ఉందో తెలుసా? పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేచి బర్రెపాలు పో మామా. నేను నీకంటే బాగా చేస్తున్నానని నీ కుళ్ళు కదా శైలు. ఒక్క నిమిషం. ఏంటి బాలు వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఇప్పుడు ఎలా? అందుకేగా నిన్ను పిలిచింది. ఏదో ఒకటి చెయ్యి. సర్లే, నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఇదిగో మహానటి ఇలారా. మామా కాదే, నువ్వు స్కూల్లో పాటలన్నీ ఇలాగే బట్టి పట్టేదానివా? అవును, నీలా ముక్కలు ముక్కలుగా మింగేలేదుగా. మోనో యాక్టింగ్ అంటే ఏకపాత్ర అభినయం అనుకున్నా. ఇలా ఏకదాటిగా డైలాగ్స్ ని ఏకేస్తావని అనుకోలేదు. ఆ, ఆ, నువ్వు చెప్పు శైలు, మా ఇద్దర్లో ఎవరు యాక్టింగ్ బాగుంది? ఓహో, దీన్ని యాక్టింగ్ అంటారా? ఆ, ఏ జీవించినట్టుందా? అన్నయ్య, వదిన, మీరు ఈ పేపర్స్ లో ఏముందో వదిలేయండి. మీ ఇద్దరికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు ఆ విషయం గురించే ప్రపంచానికి చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని ఎలా చెప్తారో మీ మాటల్లోనే చెప్పండి. సింప్లీ సూపర్. ఇందాకిద్దరు అంత కన్ఫ్యూజ్ అయ్యారు, మరి ఇప్పుడెలా? మనసులో ఉన్న భావాలకు కాన్సెప్ట్ లైన్స్, పేపర్ ప్రాక్టీసెస్ అవసరం లేదు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా చెప్పావు శైలు. బామర్ది, మా చెల్లిని చూసి నేర్చుకోబోయ్. ఒక్కసారి మీ చెల్లి ఇంటికి రాగానే అప్పుడే ప్లేట్ మార్చేస్తారా? ప్లేట్ అంటే గుర్తొచ్చింది. రాక రాక నా చెల్లి మన ఇంటికి వస్తే తినడానికి ఏం పెట్టావా? వద్దన్నయ్య. అమ్మాయి గారు, అయ్యగారు ఎదురు చూస్తారు, రండి వెళ్దాం. వీణ్ణి అయ్యో బామ్మది, ఆగు, నేను చూసుకుంటాను కదా. రాజీ, పూతరేకులు, లడ్లు, కాజాలు, జిలేబీ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి మనోడికి పెట్టు. అమ్మాయి గారు, మనకి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, ఇక్కడే ఉందాం. ఒక్క నిమిషం. పెట్టు, తీసుకో. ఇది వాళ్ళకు కూడా ఇవ్వు. తీసుకో శైలు. చలమ్మా, ఆ పేపర్స్ ఇలా ఇవ్వు. తీసుకోమ్మా.
రండి వెళ్దాం. వదిన నైట్ మీరు చెప్పినట్టే నేచురల్ ఫ్లోలో వెళ్ళిపోండి. ఓకే ఓకే శైలు. ఎప్పుడో మీ పెళ్ళికి మిమ్మల్ని ఫొటోస్ తీశాను, మళ్ళీ ఇప్పుడు ఇలా ఏకంగా షూట్ చేస్తున్నాను. సర్లే పోయి మీ వదినేమో గాని నన్ను మాత్రం బాగా చూపించు. ఎంత చేసినా 35 ఏళ్లుంటే కెమెరాలో 25 ఏళ్లలా కనపడవులే మామా. ఆ, అదే మరి వయసు గురించి ఎందుకే ఇప్పుడు. సరే లేట్ అవుతుంది, మీ ఇద్దరు రెడీ అంటే స్టార్ట్ చేద్దాం. మేము ఎప్పుడూ రెడీ. ఓకే, ఒక్క నిమిషం, ఇది పట్టుకోండి. నువ్వు రెడీనా? రెడీ. మీరు రెడీ కదా? రెడీ. ఓకే, 1 2 3 యాక్షన్. నమస్కారం అండి. మన సొసైటీలో రకరకాల జాబ్స్ ఉన్నాయి, కానీ ఈ జాబ్స్ అని ఎందుకు చేస్తారండి? 4 మెతుకులు పొట్ట నింపుకోవడానికే కదా. కానీ మన కోసం ఆ 4 మెతుకులు పండించే రైతుది కూడా ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగమేనని ఎందుకు గుర్తించరు? మోస్ట్ డిగ్నిటేషన్ జాబ్ని వైట్ కలర్ జాబ్ అంటారు, కానీ నేను మాత్రం వ్యవసాయం అనేది హైలీ డిగ్నిఫైడ్ వైట్ ఎలిఫెంట్ జాబ్ అంటాను. వ్యవసాయంలోనే సాయం ఉంది. ఆ వ్యవసాయం మన బతుకి ఎలా సాయం అవుతుందో మీకు తెలియజేసేందుకే మా ఈ ప్రయత్నం. కట్. అద్దరగొట్టారు. యాక్టింగ్ ఇరగదీస్తారు. ఆ, కెమెరా ఫేర్ అన్న వాళ్ళు కెమెరాకి ఫేర్ తెప్పించేలా ఉన్నారే. ఓకే, నెక్స్ట్ మూమెంట్ లోకి వెళ్దాం. ఓకే. ఓకే. ఆ కెమెరా ఒకసారి ఇవ్వు. బాలు ఈ కంటెంట్ ని ఎడిటింగ్ కి పంపించాలి కదా. యా, ఇంటికెళ్ళాక డంప్ చేసి ఆఫీస్కి సెండ్ చేస్తాను. ఎందుకు బాలు, నేను ఎడిటింగ్ కూడా చేస్తాను కదా, నేను చేస్తానులే. అవునా మళ్ళీ ఏంటి 24 క్రాఫ్ట్స్ లో దేన్ని వదలలేదా? సింగింగ్తో సహా ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశా. సింగింగ్ కూడానా? వండర్. ఇందులో వండర్ ఏముంది? వీళ్ళమ్మ, అదే మన సూరమ్మత్త, వీడి కోసం జోలపాట స్టార్ట్ చేస్తే ఊరంతా ఆదమరిచి నిద్రపోయేది. ప్రతిరోజునా? మరి కూలి పనులకు పోయినా వీని వీపు కట్టుకుని పనిచేసేది. ఒక్క క్షణం కూడా వదిలుండేది కాదు. బహుశా అది ఇంకా అలవాటు కాలేదనుకుంటా. మనం ఇన్ని రోజులుగా ఫోన్ చేసి పిలుస్తున్నా రాలేదు, కానీ డాక్యుమెంటరీ పని కోసం మాత్రం ఊడిపడ్డాడు. అవునరా, అమ్మాయి ఎంతో చెప్పింది. పోనీలే, వాడుండే ఈ కొన్ని రోజులైనా సూరమ్మ సంతోషంగా ఉంటుందేమో. టీ తీసుకోండి. నీ వర్క్ ఎలా జరుగుతోందమ్మా? ఫాస్ట్ గానే జరుగుతుంది అంకుల్. ఇవాళ డెమో షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాన్ని హెడ్ ఆఫీస్ కి పంపించాక కన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ కంప్లీట్ గా ప్రొసీడ్ అయిపోవడమే. అవును, ఆ బాలు మొన్న రాజబాబుని లా పాయింట్స్ చెప్పి మరీ బెదిరించాడు. వాళ్ళ నానేమన్నా లాయరా? కాదు అంకుల్, మామయ్య గారు హెడ్ మాస్టర్. బాలుకి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. హాయ్ మళ్ళీ. హాయ్. నేనే ఉదయం షూటింగ్ అయిన కంటెంట్ ని ఎడిట్ చేసి త్వరగా తీసుకురమ్మన్నాను నాన్న. నమస్తే అంకల్. కృష్ణప్రసాద్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నానండి. అయినా ప్రత్యేకంగా అడగక్కర్లేదనుకుంటాలే. ఏంటి విశేషాలు? ముంబైలో సెటిల్ అయిపోయినట్టేనా? లేదండి, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. అంతేలే, పట్నం బ్రతుకులు, పట్నం ఉద్యోగాలు.
దారం తెగిన గాలిపటాలు లాంటివే కదా. ఒక లక్ష్యం గమ్యం అంటూ ఏమి ఉండవే. ఆ, మళ్ళీ ఎడిటింగ్ అయిపోయిందా? ఆ, అయిపోయింది. ల్యాపీలో వేసి చూస్తాను. ఆ, శైలు, ఆ, ఆ వీడియో బాలు కూడా చూడాలి కదా. తనని కూడా ఇక్కడికే పిలిస్తే ఒకేసారి చూడొచ్చు. ఏ రై, అతని ముందు ఈ విషయాలన్నీ డిస్కస్ చేయొద్దు. వద్దులే మళ్ళీ. కావాలంటే రేపు చూస్తాడులే. ఇప్పటికే హెడ్ ఆఫీస్కి పంపించడం లేట్ అయిందని చెప్పారు కదా. ఇద్దరు ఒకేసారి చూసి ఓకే చేస్తే సెండ్ చేయొచ్చు. ఆహా, అది కాదు మళ్ళీ. అతనికి నువ్వు మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో అకామిడేషన్ ఇచ్చింది ప్రాజెక్ట్ వర్క్ కోసమే కదా. అని నీకెవరు చెప్పారు? బాలునే. ఈ ప్రాజెక్ట్ కోసమే విలేజ్కి వచ్చారని చెప్పాడు. సర్లే, అతన్ని ఇక్కడికే వచ్చి వీడియో చూసుకోమని చెప్పు. కృష్ణ, పోనీలేరా, పని కోసమే కదా. పైగా మనం ఇక్కడే ఉన్నాం కదా. అయితే కాల్ చేసి రమ్మని శైలు. నేనా? నువ్వే. ఆ, నీ ఎంప్లాయీ నువ్వు కాకపోతే నేను పిలుస్తానా? పర్వాలేదులే, నువ్వే పిలు. ఓకే. షో. అబ్బా చ బామ్మతి టైం బాగుంది. చెయ్యి బాగా రేజ్లో ఉంది. మా తమ్ముడు పక్కన నేనున్నా కదా, లక్ ఫ్యాక్టర్ అన్నమాట. ఆ లెక్కను చూసుకుంటే ఉన్నదే ముగ్గురం. నువ్వు నా పక్కన కూడా ఉన్నట్టే కదా. అంటే నువ్వు మీ తమ్ముడికి లక్కు, నాకు అన్లక్ అన్నమాట. పెళ్ళాన్ని అన్లకి అంటే కళ్ళు పోతాయి. చేతులేం పోవు. బాలు, చెప్పు ఏంటి? అర్జెంటుగా శైలు వాళ్ళ ఇంటికి రా. వస్తున్నా. అబ్బో అబ్బో అబ్బో. తమ్ముడు ఎక్కడికి? అత్తారింటికి. ఓ, ఓ. అయ్యో, ఏమైంది మావా? పెళ్ళాన్న నా పాపం ఎక్కడికి పోతుంది? అబ్బో. అయ్యో పాపం. రా బాలు, వీడియో రెడీ అయింది, చూస్తావని పిలిచాను. హాయ్, గుడ్ ఈవినింగ్. ఆ, వీడియో చూద్దామా? సరే. అమ్మగారు, మీకెందుకండి శ్రమ? నాకేమో నేను చేస్తాను. అమ్మా, అబ్బా, అమ్మా. హాయ్ ఆంటీ. ఏరా మళ్ళీ వచ్చి 2 రోజులైంది, ఇప్పుడే ఇంటికి రావడం? పనుల్లో ఉండిపోయాను ఆంటీ. అల్లుడు గారు ఎందుకొచ్చారే? తర్వాత చెప్తానులే, ఊరుకో. బాబు, టీ కాఫీ తీసుకుంటావా? శైలు, ఏం కావాలో చూసుకోమ్మా. వెరీ నైస్ వర్క్ మళ్ళీ. అయ్యో, వాటర్ తీసుకో, తాగు మెల్లిగా. థ్యాంక్ యూ. అవుట్పుట్ బాగుంది. హెడ్ ఆఫీస్కి సెండ్ చేసి శైలు. ఓకే, ఫైన్. అవును, కెమెరా వర్క్ ఎక్కడ నేర్చుకున్నావు మళ్ళీ? ముంబైలోనే ట్రైన్ అయ్యాను. అసలు ఈ ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? తెలీదు, చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. ఇక్కడేదో చిన్న చితక ఫంక్షన్స్ కవర్ చేసేవాడిని. అంతటితో ఆగిపోకుండా ముంబై వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని ఇదిగో ఇప్పుడు ఇలా అన్నమాట. ముంబైలో ట్రైనింగ్ అంటే చాలా కాస్ట్లీ కదా, ఎలా మేనేజ్ చేసావు? అమ్మకు నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అని తెలుసు. డిగ్రీ తర్వాత తనే కెమెరా కొనిచ్చింది. దాంతోనే చిన్న చిన్న ఈవెంట్స్ చేశాను. ఆ తర్వాత
తన ఎకరం పొలాన్ని నాకమ్మి ఆ డబ్బుతో నిన్ను ముంబై పంపించింది. వావ్, మీ మదర్ గ్రేట్ బ్రో. చదువుకున్న తల్లులు కూడా పిల్లల ఇంట్రెస్ట్ తెలుసుకోకుండా అది చదువు ఇది చదువు అని ప్రెజర్ చేస్తారు. అలాంటిది మీ మదర్ చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించారు. రియల్లీ యువర్ లక్కీ. సరే, నేను వెళ్ళొస్తాను బాలు. వస్తాను శైలు. వస్తాను అంకిల్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. వీడియో చాలా చాలా బాగుంది, అచ్చం నీలాగే. వస్తా అండి. ఛ! చూసావా చూసావా, తల్లి విలువ తెలియని ఆ మల్లిగాడు, ఇంటి విలువ కుటుంబ విలువ తెలియని వీడు ఒక జట్టు అయ్యారు. ఆ అమ్మాయికి ఈ పని ఏదో త్వరగా అయిపోతే బాగుండు. ఆవేశం పెంచుకోకరా, చూద్దాం. కొన్నిసార్లు బండరాళ్ళని తెలిసి బోర్ వేస్తాం. మన అదృష్టం బాగుంటే నీళ్లు పడొచ్చు కదరా. అయినా నా పిచ్చి గాని అసలు నీకేం మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. మీ నాన్న జస్ట్ సాకు అంతే. బాలు ఎస్, ఇట్ ఈస్ ట్రూ. యూ డోంట్ డిజర్వ్ మీ.